జోగి రమేష్ మంత్రి నారా లోకేష్ పై చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. తీవ్ర కోపంతో కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని జోగి ఇంటికి నిప్పంటించారు. పోలీసులు ఈ మంటలను అదుపు చేశారు. ఈ ఘటనపై జోగి రమేష్ వెంటనే ప్రెస్ మీట్ పెట్టి నీతులు వల్లించారు. అదే సమయంలో వార్నింగులు కూడా ఇచ్చారు. ఈ దాడికి లోకేష్ డైరెక్షన్ లో సాగిందని ఆరోపించిన జోగి రమేష్, లోకేష్ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో నా ఇంటికి లోకేష్ ఇల్లు అంతే దూరం అంటూ హెచ్చరించారు. తమ హయాంలో విమర్శలకు ప్రతి విమర్శలు చేశాం కానీ ఎప్పుడూ దాడులకు పాల్పడలేదని చెప్పుకొచ్చారు. వైసీపీ హయాంలో జగన్ అండ చూసుకొని టీడీపీ ఆఫీస్ తో పాటు చంద్రబాబు నివాసంపై దాడికి పాల్పడ్డారు జోగి రమేష్. ఆయన నేతృత్వంలోనే వైసీపీ కార్యకర్తలు దాడులు చేశారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా చొచ్చుకుని వెళ్లేందుకు ప్రయత్నం కూడా చేశారు. ఇప్పుడేమో తన నోటి దురుసుతో లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆగ్రహానికి గురైన టీడీపీ కార్యకర్తలు జోగి ఇంటికే నిప్పంటించారు. జోగి ఇంటిపై దాడి చేయగానే గతం మర్చి తాము దాడులకు పాల్పడలేదని వ్యాఖ్యానించారు జోగి రమేష్. ప్రజాస్వామ్యంలో దాడులను ఎవరూ సమర్థించరు. కానీ అధికారం ఉందని దాడులకు వ్యూహరచన చేసి అధికారం కోల్పోయాక దాడులకు బాధితులుగా మారితే ప్రజల నుంచి మద్దతు రావడం కష్టమే. తన ఇంటిపై దాడి జరగడంతో ప్రజలు అన్నీ గమనిస్తున్నారు, తమకు అండగా నిలుస్తారని మాట్లాడుతున్న జోగి రమేష్ గతంలో చేసింది ఏంటి అని అభిప్రాయం వ్యక్తమవుతుంది. మొత్తంగా జోగికి ప్రజల నుంచి సానుభూతి లభించడం కష్టంగా కనిపిస్తోంది.